శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిడ్ భక్తి ఛానల్. భాద్రపద శుద్ధ చవితి మనకి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితిని మనం వినాయక చవితిగా చెప్పుకుంటాం. మనకి వినాయకుడిని పూజించే విధానాల్లో చాలా ఉన్నాయి. అలాగే వినాయకుళ్ళు మనకి చేసుకునేటప్పుడు కూడా ఇందులో శుక్లపక్షంలో వచ్చే చవితి ఉంటుంది, కృష్ణపక్షంలో వచ్చే చవితి ఉంటుంది. చేసుకునే విధానం వేరే ఉంటుంది. అలాగే మనకి కథలు కూడా మనకి కొద్దిగా వేరే విధంగా, అంటే ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క కథలా మనకు కనబడుతూ ఉంటుంది ఒక్కొక్క పూజకి. అయితే ఇక్కడ శుక్లపక్షంలో వచ్చే చవితి ఏదైతే ఉందో ఇక్కడ వరసిద్ధి వినాయకుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శుక్లపక్షంలో వచ్చే కథలు కూడా ఉన్నాయి. ఇవి కూడా కథలు వేరేగా ఉంటాయి. ఇక్కడ మనకి 32 యొక్క గణపతుల యొక్క మనకి పూజా విధానాలు కానీ వాటి కథలు కానీ మనకి కనబడుతున్నాయి. మనకి ఈ యొక్క భాద్రపద మాసం నుంచి చూసుకుంటే తర్వాత మాఘమాసంలో వచ్చే చవితి మనకి పుత్ర గణపతి వ్రతంగా చేస్తారు చాలామంది. అలాగే సంకష్ట మనకి అలాగే ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహర చవితి, అంటే మనం సంకష్టహర చవితిగా మనం చేసుకుంటాం. సహజంగా ఇక్కడ సంకష్టహర చతుర్థి అంటే మనకి ఏవైతే సంకటాలు ఉన్నాయో ఆ సంకటాలని మనకి అంటే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగడానికి ఈ కృష్ణపక్షంలో వచ్చే మనకి ఈ చవితిని చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కష్టాలని తొలగడానికి ఇక్కడ మనకి ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి వరసిద్ధి వినాయకుడు, అంటే మనకి వరాలు ఇచ్చే గణపతిగా ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే శుక్లపక్షంలో వచ్చే గణపతిని ఏం చేస్తాడు, వరాలు ఇవ్వడం అంటే మనకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తీరుస్తాడు. మరి కృష్ణపక్షంలో వచ్చే గణపతి సంకటాలను పోయేలా చేస్తాడు. అంటే ఏవైతే అడ్డులు ఉన్నాయో అది శత్రువులు కావచ్చు, లేకపోతే మనకి ఏవైనా అడ్డు వచ్చే సమస్యలు ఏమైనా వస్తున్నాయన్నా వచ్చాయన్నా వాటి నుండి కూడా మనకి ఈ యొక్క గణపతి తీయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి విశేషంగా ఈ యొక్క సంకష్టహర చతుర్థికి సంబంధించింది కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వనవాసం చేసే సమయంలో ఈ యొక్క కష్టాలు అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క సంకటాలు ఎదురయ్యే సంకటాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ధర్మరాజుకి ఈ సంకష్టహర గణపతి వ్రతాన్ని చేయమని చెప్పినట్టుగా కూడా మనకి